గోదావరి గంట గంటకు పెరుగుతుంది, తగ్గినట్టే తగ్గి మళ్ళీ వరద గోదావరి పెరుగుతుండడంతో అటు లంక గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 11 లక్షల పైనే క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఎగువ చింతూరు నుంచి సబరి నది కూడా పొంగి పొరడంతో సరే రాజమండ్రి గోదావరి ఏ రకంగా పొంగుతుందో చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ పిల్లర్ దగ్గర దాదాపు 54 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే కోనసీమకు సంబంధించి గంటి పెదపూడి మండలానికి సంబంధించి నదీపాయ తాత్కాలికంగా తెగిపోయి 2 నెలలుగా వస్తుంది. పడవల్లోనే వాళ్ళు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అటు రాజోలు దిగు కూడా ఈ ఎగువ నుంచి గోదావరి జలాలన్నీ కూడా దిగువకు వెళ్లడంతో లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఉద్యానవన పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినేటిపల్లి మండలం టేక్సెట్టివరపాలెంతో పాటు అప్పనరాములంక కాజ్వే కూడా నీట మునగడంతో అటు లంక గ్రామాలు పశువులకు పశుగ్రాసం కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదంటే రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క దేవీ నవరాత్రులు చివరి రోజు కావడంతో దసరా రోజున కూడా ఒకవైపు వరద గోదావరి ముంచెత్తడంతో లంక గ్రామ ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాసర్లపూడి బ్రిడ్జి కింద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం కూడా పూర్తిగా వరద గోదావరిలో చేరుకోవడంతో ఇక్కడ కూడా పుష్కరఘాట్కి సంబంధించి మెట్ల వరకు పైకి చేరిపోవడంతో మొన్న ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇటు పోలీస్ యంత్రాంగం అటు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ గోదావరిలో ఎవరిని కూడా నదీ స్నానాలకు దిగకుండా కూడా తగు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గోదావరి హారతకు సంబంధించి తాత్కాలికంగా మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు మన్యం ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం దిగువ రావడంతో 175 గేట్ల నుంచి కూడా ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 175 గేట్ల నుంచి దిగువకు కొన్ని లక్షల క్యూసెక్కులు అంటే 11,70,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కిందకు విడుదల చేస్తున్నారు. ఇటు రావులపాలెం కొత్తపేటతో పాటు బొబ్బర్లంక సమీపంలో ఉన్నటువంటి అటు ఆత్రేయపురం దిగువన ఉన్నటువంటి ఉద్యానవన పంటలు పూర్తిగా అటు ఏదైతే ప్రధానంగా అరటి పంట కూడా పూర్తిగా నీట మునగడంతో రైతులు గొగ్గులు పెడుతున్నారు. కోనసీమ రైతులు మాత్రం మూగజీవాలు ఏటుగొట్ల మీద తీసుకొచ్చిన నేపథ్యంలో వాటికి పశుగ్రాసం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే చింతూరు మొదలుకొని ఇటు ధవళేశ్వరం దగ్గర నుంచి రాజమండ్రి దిగువన అటు కోనసీమ దిగువన ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక పక్క ఉదయం నుంచి కూడా చిరుజల్లుల వాన కూడా పడుతుండడంతో అటు వాహనదారులు ఇటు లంక గ్రామ ప్రజలు కూడా దసరా పండగ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి గోదావరి నుంచి.